This video is for educational and informational purposes only. Please do your own research before applying. మరో 4 ఏళ్ల వరకు ఈ నోటిఫికేషన్ అయితే మళ్ళీ రాదు. వీటికి 10th అర్హత, 10+2 అర్హత, ఇంకా డిప్లొమా, ఇంకా చాలా పై చదువులు చదివిన వాళ్ళకు కూడా ఇందులో వేకెన్సీస్ ఉన్నవి. అండ్ వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే నెలకి 39,545 రూపాయల జీతం అయితే ఇస్తారు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్, అలాగే ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు అప్లికేషన్ పెడితే చాలు రైల్వే జాబ్ ఇచ్చేందుకు, పరీక్ష లేకుండా ఎంపిక చేసేందుకు అఫీషియల్గా ఇండియన్ రైల్వేస్ నుంచి నోటిఫికేషన్ వచ్చేసింది. కాకపోతే వీటికి అర్హత అయితే ఉండాలి, మినిమం 10th క్లాస్ అర్హత ఉండాలి. అండ్ సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే 40,000 వరకు జీతం అయితే ఇస్తారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి ఈ డీటెయిల్ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు 2026 ఇయర్కి సంబంధించి సిఎస్ఆర్ కింద పనిచేస్తున్న సిసిఎంబి వాళ్ళు అయితే అఫీషియల్గా రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా www.ccmb.res.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే ఫాలో అయితే అయిపోండి. నెక్స్ట్ మీకు వేకెన్సీస్ టోటల్ 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పాను కదా. మీకు టెక్నీషియన్ దాంట్లోనేమో 50 వేకెన్సీస్ ఉన్నవి, టెక్నికల్ అసిస్టెంట్ దాంట్లోనేమో 25 వేకెన్సీస్ ఉన్నవి, టెక్నికల్ ఆఫీసర్ దాంట్లోనేమో టోటల్ 5 వేకెన్సీస్ అయితే ఉన్నవి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, క్వాలిఫికేషన్ చూడండి. ఇందులో నేను ఫస్ట్ అసిస్టెంట్ ఆఫీసర్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్ చెప్తాను. ఇందులో కొన్ని పోస్టులకి క్వాలిఫికేషన్తో పాటు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. నేను ఎవ్రీథింగ్ ప్రతిదీ డీటెయిల్గా చెప్తాను. ఏ దానికి మీరు ఎలిజిబుల్ ఉంటే ఆ జాబ్స్కి అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల దాంట్లో మీకు కొన్ని కోర్స్ అయితే ఇచ్చారు. TA 1 to 3 వేకెన్సీస్ వరకు BSc ఇన్ మాలిక్యులర్ లేదా బయోకెమికల్ కానీ, మైక్రో కానీ, బయోటెక్నాలజీ కానీ, బయో ఇన్ఫర్మేటిక్స్తో పాటు 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ ఈ 4 వేకెన్సీకి అయితేనేమో డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా టెక్నికల్ 3 years చేయడంతో పాటు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత టెక్నికల్ ఆఫీసర్ వేకెన్సీస్కి అయితే MSc ఇన్ బయోటెక్నాలజీ లేదా జియోలజీ లేదా లైఫ్ సైన్సెస్ విత్ మినిమం 55% ఆఫ్ మార్క్స్ వస్తే చాలు ఎలిజిబుల్ అయితే ఉంటారు. తర్వాత టెక్నికల్ ఆఫీసర్లోనే మీకు 03 కోడ్ నెంబర్ వేకెన్సీస్కి అయితే MSc ఇన్ బయో ఇన్ఫర్మేటిక్స్ ఆర్ BE లేదా బీటెక్ ఇన్ CS కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఈ ఎలక్ట్రానిక్స్ విత్ మినిమం 55% ఆఫ్ మార్క్స్ వచ్చినా ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత ఈ టెక్నికల్ ఆఫీసర్ ఇన్ కోడ్ నెంబర్ 5 వేకెన్సీకి MSc ఇన్ హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్ విత్ మినిమం 55% ఆఫ్ మార్క్స్ వచ్చిన ఎలిజిబుల్ ఉంటారు. ఇలా కొన్ని వేకెన్సీస్కి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, కొన్ని వాటికి అవసరం లేదు. సో ఎక్స్పీరియన్స్, ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకా మీకు టెక్నీషియన్ క్వాలిఫికేషన్, అంటే టెక్నీషియన్ వేకెన్సీస్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే వీటికి ఖచ్చితంగా 10th తర్వాత మీకు ITIలో ల్యాబొరేటరీ అసిస్టెంట్ కానీ లేదా 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. కొన్ని వాటికి 3 years ఎక్స్పీరియన్స్, కొన్ని వాటికి 2 years ఎక్స్పీరియన్స్, ఇలా ఇంకా కొన్ని వేకెన్సీస్కి అయితే ఇక చూడొచ్చు. లాస్ట్లో ఈ కోడ్ నెంబర్ 10 వేకెన్సీకి అయితేనేమో 10th తర్వాత ITI ఇన్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ చేసే చాలు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇలా కొన్ని వాటికి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, కొన్ని వాటికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో వీడియో చూస్తున్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్, అంటే వీడియో చూస్తున్న వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉండి ఎక్స్పీరియన్స్ లేని పోస్ట్ ఉంటే వాటికి అప్లై చేసుకుని, ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళంటే ఎక్స్పీరియన్స్ ఉన్న పోస్టులకు కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి 23rd
ఫిబ్రవరి 2026 కల్లా ప్రతి ఒక్కరికి మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ టెక్నీషియన్ వేకెన్సీస్కి 28 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్కి 28 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ ఆఫీసర్ వేకెన్సీస్కి మాత్రం 30 ఇయర్స్ ఏజ్ ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ రిలాక్సేషన్. పీడబ్ల్యూబీడీ వాళ్ళకు కేటగిరీని బట్టి 10 to 15 ఇయర్స్ వరకు ఏజ్లో రిలాక్సేషన్ అయితే కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే పోస్టులను బట్టి మీకు శాలరీ వేరీ అవుతూ ఉంటుంది. టెక్నీషియన్ వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే లెవెల్ 2 ప్రకారం బేస్ మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని 39,545 రూపీస్ ఇస్తారు. అదే టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్కి లెవెల్ 6 ప్రకారం 72,240 ఉంటుంది. టెక్నికల్ ఆఫీసర్ వేకెన్సీస్కి అయితేనేమో లెవెల్ 7 ప్రకారం 90,100 శాలరీ ఉంటుంది. ఇలా పోస్టులను బట్టి మీకు శాలరీ కూడా వేరీ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ పోస్టుకు తగ్గట్లు మీరు అప్లై చేసుకునే పోస్ట్ రిలేటెడ్ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత స్టేజ్ 2లో కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ట్రేడ్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకు ఒక కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్. దీనిలో మీకు 3 పేపర్స్ ఉంటాయన్నమాట. సో మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ మాత్రం పేపర్ 2, పేపర్ 3ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేస్తారు. కాకపోతే మీకు పేపర్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళకి పేపర్ 2, పేపర్ 3 కండక్ట్ చేస్తారు. సో పేపర్ 1 అనేది ట్రేడ్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. పేపర్ 2, పేపర్ 3ని బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. సో ఖచ్చితంగా మీరు ఎక్కువ పేపర్ 2, పేపర్ 3 మీదే కాన్సన్ట్రేట్ అయితే చేయండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ అయితే లేదు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎక్సెస్ సర్వీస్ వాళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, కానీ మిగతా వాళ్ళకు 500 ఉంటుంది. ఇది కూడా అఫీషియల్గా ఈ సిఎస్ఆర్ కింద పనిచేస్తున్న CCMB వాళ్ళే ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకున్నప్పుడే చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మీకు అప్లికేషన్ అనేది 27th January 2026 నుంచే స్టార్ట్ అయిపోయింది. నిన్నటి నుంచే స్టార్ట్ అయిపోయింది. సో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 23rd February 2026 వరకు అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే అవకాశాన్ని మాత్రం వదులుకోకండి. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూస్తాను. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. ఇదే అఫీషియల్ డైరెక్ట్ అప్లై లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నేను అక్కడ ఇస్తాను. మీరు డైరెక్ట్ అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే మీ కేటగిరీని బట్టి ఉన్న వాళ్ళు ఫీ చేయాలి, లేని వాళ్ళు అవసరం లేదు. తర్వాత ఫస్ట్ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోండి. అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకొని డీటెయిల్గా డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఫిల్ చేసి లాస్ట్కి మీ అప్లికేషన్ ఫీ అది కూడా అడుగుతుంది. అది కూడా చేసేస్తే మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్కి సబ్మిట్ చేశాక మీకు ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు యూజ్ అవుతుంది. అలాగే మీరు ఖచ్చితంగా హార్డ్ కాపీని మీరు అంటే మీరు ఒక హార్డ్ కాపీ అప్లై చేసుకున్నాక ఒక హార్డ్ కాపీ వస్తుంది. ఆ హార్డ్ కాపీని ఇంకా మీ క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, ఏజ్ లిమిట్కి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అన్నీ కలిపి మీరు ఏం చేయాలంటే అప్లికేషన్ ఫాము ఇంకా హార్డ్ కాపీ అన్నీ కలిపేసి మీరు 2nd March 2026 కల్లా పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ అడ్రస్ ఇచ్చారు చూడండి, సెక్షన్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ CSIR CCMB హైదరాబాద్. సో ఈ లొకేషన్కి 2nd March 2026 కల్లా హార్డ్ కాపీ పంపించాలి. 23rd February వాళ్ళకేమో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక మీకు వచ్చిన హార్డ్ కాపీని 2nd March 2026 కల్లా మీరు అప్లికేషన్ని ఖచ్చితంగా సెండ్ చేయాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సెండ్ చేయకపోతే మళ్ళీ మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేస్తారు. ఆన్లైన్తో పాటు మీరు ఆఫ్లైన్లో కూడా అప్లికేషన్ని సెండ్ చేయాలి. సో సెండ్ చేస్తే అప్పుడు మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు మీకు ఫర్దర్గా అప్డేట్ అయితే చేస్తారు. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే కిందకి స్క్రోల్ చేయాలి. ఇందులో 2 నోటిఫికేషన్స్ ఉన్నవి, 2 అప్లై లింక్స్ సపరేట్గా ఉన్నవి. నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో 2 సపరేట్ ఇచ్చాను. 2 వాటికి మీరు యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు ఓపెన్ అవుతుంది. అకౌంట్ ఉంటే డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే న్యూ రిజిస్ట్రేషన్ ఉందిగా దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ ఉన్నారో, ఏ పోస్ట్ ఇంట్రెస్ట్ ఉందో ఆ పోస్ట్ని సెలెక్ట్ చేసుకొని టైటిల్, నేము అన్నీ ఇచ్చేసి రిజిస్టర్ చేసుకున్నాక అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. అంటే మీకు ఆన్లైన్లో అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్కి మీకు హార్డ్ కాపీ వస్తుంది. దాన్ని 3rd March కల్లా వాళ్ళు చెప్పిన 2nd March కల్లా వాళ్ళు చెప్పిన అడ్రస్కి మీరు పంపిస్తే మీ అప్లికేషన్ అప్పుడు కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ CSIR కింద పనిచేస్తూ మన హైదరాబాద్ లొకేషన్లో ఉన్న CCMB అంటే సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్
బయాలజీ వాళ్ళైతే రకరకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మీరు ఖచ్చితంగా ఆన్లైన్ అప్లికేషన్తో పాటు ఆఫ్లైన్లో హార్డ్ కాపీతో పాటు సెల్ఫ్ అటెస్ట్ చేసిన మీ అంటే ఓన్లీ జిరాక్స్ హార్డ్ కాపీ ఒక్కటి ఒరిజినల్ పంపాలి. మిగతా అన్ని అంటే క్వాలిఫికేషన్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ కానీ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ కానీ అన్నీ ప్రతి ఒక్క జిరాక్స్ తీసుకొని ప్రతి దానిపైన మీరు సైన్ చేసి హార్డ్ కాపీ అది ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి ఉప్పల్ రోడ్డు హబ్సిగూడ హైదరాబాదు ఈ సిఎస్ఐఆర్ సిసిఎంబి ఈ అడ్రస్కి మీరు పంపిస్తే అప్పుడు మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు అప్డేట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి, నేను ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.